అసలు ఈ ఎవరైతే యుఎస్కి కానీ కెనడాకి కానీ మాస్టర్స్ చేయడానికి వెళ్తారో అది కంప్లీట్ అయిన తర్వాత చాలామంది వెనక్కి ఇక్కడికి వచ్చేసి ఆ సర్టిఫికేట్స్ ఇక్కడ పెద్దగా యూజ్ అవ్వక ఇలా మధ్యలో కెరీర్ పోతుంది, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అసలు అలాంటి వాళ్ళందరికీ మీ సజెషన్ ఏంటి? అంటే ఎవరు యుఎస్కి లేకపోతే కెనడాకి, యూకేకి ఎవరు వెళ్తే బెటర్, ఎలా చూస్తారు దీన్ని? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు టెక్నాలజీ వర్కర్స్కే వస్తున్నారండి ఎంఎస్ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు ద ప్రాబ్లం ఏంటంటే మెనీ పీపుల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దే మైట్ నాట్ గెట్ ఎ వర్క్ పర్మిట్, దే మైట్ నాట్ గెట్ ఎ జాబ్, దే మైట్ నాట్ గెట్ ఎ గ్రీన్ కార్డ్. సో మోస్ట్లీ అందరు వెనక్కి వెళ్లే బదులు దే కెన్ గో టు మిడిల్ ఈస్ట్ ఆల్సో, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ విత్ ది మాస్టర్స్ డిగ్రీ ఇన్ అమెరికా, if they are under 30 years, they can apply for a Canada immigration. They can also apply for Australia, New Zealand, and other European countries kuda immigration apply chesukochandi. Okay. They will get a green card in those countries. But ee madhyakalamlo Germany is also giving green cards. Lot of European countries are giving after COVID. So alanti options chuskoవాలి before they make any decision. Research chesukovalandi. See, research is the key. ఇప్పుడు అంత చదువుకొని ఫారిన్ కంట్రీస్లలో మీరు యుఎస్ ఇస్ ద బెస్ట్ కంట్రీ ఫర్ ఎడ్యుకేషన్ కదండి. మరి ఇప్పుడు టాప్ కంట్రీకి వచ్చే ఎడ్యుకేషన్ తీసుకొని ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ అంటే మరి ఎవరు తప్పండి? ఇప్పుడు మేము వచ్చాం అమెరికాకు, ఎవరన్నా మీరు లా చదువుకున్న వాళ్ళు బయట దేశాలకు వచ్చి ఉన్నోళ్ళు చూసారా? చాలా తక్కువ, అసలు లేరండి. ఐటీ వాళ్ళు వస్తారు కానీ ఎవడన్నా నాలాంటి వాడు లా చదువుకుని బయట దేశాల్లో లా చదువుకుని వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారా? కష్టపడ ప్రయత్నం చెయ్యాలి. మరి మేము సెటిల్ అయ్యాం కదండి. సో పీపుల్ షుడ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్లా చూసుకొని అంటే దే హ్యావ్ టు ట్రై రీసెర్చ్ చేసుకొని చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నౌ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన, సైబర్ సెక్యూరిటీ చేసిన, ఎందులో ఇప్పుడు దే హ్యావ్ టు టేక్ సచ్ కోర్సెస్ వేర్ దెర్ ఇస్ ఎ పొటెన్షియల్ ఇన్ ద ఫ్యూచర్ అని చేయాలండి. ఇక అందరు వచ్చి చేసి వాడేదో ఏజెంట్ గాడు అక్కడ ఇప్పించాడు వచ్చి చేసుకుంటూ ఏం రీసెర్చ్ చేయకుండా చదువుకోకుండా జాబుల మీద పడి ఎగ్జామ్లు సరిగా రాయకుండా కాపీలు కొట్టి ఇక్కడ కూడా అసైన్మెంట్లు బయట డబ్బులు ఇచ్చి చేయించుకోవటం, ఫ్రెండ్స్తో చేయించుకోవటం చేస్తారు. సో ఇఫ్ యూ డోంట్ పికప్ నాలెడ్జ్ కదా, ఆబ్వియస్లీ వెన్ యూ గో ఇన్ టు ద రియల్ వరల్డ్, when you did not study well, you obviously cannot crack an interview kadandi. So you will not be getting jobs. So skills lenappudu definitely you'll struggle.